రాము గారితో అడ్వకేట్ వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. రాము గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ అండి సార్, ఓకే దేవదానం గారు ఒక్కసారి రాము గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. రాము గారు, అంటే కేవలం యుద్ధ పరిణామాల గురించి మాత్రమే కాకుండా అసలు యుద్ధానికి దారి తీసినటువంటి పరిస్థితుల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, పశ్చిమ దేశాలతోటి ఉక్రెయిన్ కలవకుండా, ఎందుకంటే అది కీలకమైనటువంటి ఒక బఫర్ జోన్గా ఉంది కాబట్టి ఒకవేళ ఉక్రెయిన్ వాళ్ళతో కలిస్తే లేకపోతే నాటోతో కలిస్తే భవిష్యత్తులో రష్యా సెక్యూరిటీకి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉందని రష్యా భావించి యుద్ధాన్ని ప్రకటించిందని అనుకోవాలి. సరే, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. పుతిన్ మళ్ళీ సోవియట్ యూనియన్ అంటే అఖండ రష్యాని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు, లేకపోతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి నిక్షేపాలకి సంబంధించి వాటిని ఆర్థికంగా వినియోగించుకోవడానికి చేస్తున్నారు అనేటువంటి ఇతర అంశాలు కూడా తెరపైకున్నాయి. కాకపోతే ప్రధానంగా ఉన్నటువంటి అంశం నాటో తోటి ఉక్రెయిన్ కలవకుండా చేయడం అనేటువంటి ప్రధాన లక్ష్యంతో యుద్ధం ప్రారంభమైంది. సరే, ఇక్కడ ఉక్రెయిన్ యొక్క సార్వభౌమత్వానికి కూడా ఈరోజు ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. అది ఉక్రెయిన్ ఇష్టంగా భావించాలా, లేకపోతే రష్యా చెప్తున్నట్లుగా ఉక్రెయిన్ ఇటు నాటో దేశాలతో లేకపోతే పశ్చిమ దేశాలతోటి కలవకపోవడం మంచిదా? అసలు మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు? ఉక్రెయిన్ తన ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి హక్కు లేదంటారా? అందరికీ నమస్కారం. ఈరోజు మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తుందా లేదా సంభవిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధ మేఘాలు అలుముకున్న తరుణంలో ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి వీరిద్దరి యుద్ధం ఏ రకంగా లీడ్ చేయబోతుంది అనేది ఇప్పుడు మనం చర్చిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఉక్రెయిన్ రష్యా వీళ్ళిద్దరు యుద్ధాన్ని చేయడానికి వెనుకున్న హస్తం ఎవరు? ఈరోజు ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఇరు దేశాల సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో యుద్ధాలు జరగడం ఒక ఎత్తు అయితే, వాటి యుద్ధాల వెనక ఒక వ్యూహం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మనం క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం ఎంతవరకు తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ నాటో ఇందులో ఎంటర్ అయిన దగ్గర తర్వాత కూడా ఏ రకంగా పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉందనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏదేమైనా కూడా ఉక్రెయిన్ కీ అనేది అమెరికా చేతిలో ఉంది. రష్యా ఎంతవరకు యుద్ధం చేసినా కూడా అది యుద్ధం ఆగాలన్నా, వాళ్ళ మధ్య సమస్య పరిష్కరించబడాలన్నా కూడా ఇక్కడ మాస్టర్ కీ అనేది అమెరికా చేతిలో ఉంది. అసలు ఇంతకీ యుద్ధం జరగడానికి ప్రధాన కారణమే అమెరికా. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం ప్రక్కన పెట్టి, ఈ యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు నాటో కూడా అమెరికాకు సపోర్టే కదా, అమెరికా చెప్పిందే నాటో వింటుంది, మరి ఆ నాటోయే ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అడిగేది ఏంటి? సార్వభౌమాధికారాన్ని ఉక్రెయిన్కు ఉందా లేదా? రష్యా చెప్పే మాట వినాలా? రష్యా చెప్పే మాట వినాలి అంటే ఒకప్పుడు వింటుంది, ఇప్పుడు ఎందుకు? స్వతంత్ర దేశం ఉక్రెయిన్, ఇప్పుడు రష్యా చెప్పే మాట ఎందుకు వింటుంది? ఇప్పుడు రష్యా ఉక్రోషం అంతా కూడా అమెరికా చెప్పే మాటలు ఉక్రెయిన్ వింటుంది అనేదే ఉక్రేషం. ఉక్రెయిన్ ఎప్పుడైతే అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయి, అంటే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను, అంటే మనం లీగల్ గా చెప్పడానికి లేదు, కానీ అది ఉక్రెయిన్ అనేది అమెరికా చేతిలో ఒక బానిస రాజ్యం లాంటిది ప్రస్తుతానికి. అమెరికా చెప్పినట్టుగా చెప్పు చేతల్లో ఉక్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనం ఉక్రెయిన్ తాలూకా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడము, లేదా దానికి సార్వభౌమాధికారం లేదా అని అనడం లేదు కదా. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం ఉంది, అది వన్ ఆఫ్ ది మెంబర్ కంట్రీ ఇన్ UN. 193 దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి సభ్య దేశం. అది దానికి సార్వభౌమాధికారం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రష్యా చెప్పినట్టుగా ఉక్రెయిన్ ఎందుకు వినాలి? వినదు. అదే అయితే ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్న ఈ విభేదాలను సెటరేట్ చేయడానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ముందుకు రాదు. ఎందుకంటే దాని వెనుక ఉన్నది వ్యూహం. ఆ వ్యూహానికి అనుగుణంగా అమెరికా నడుస్తుంది. ఇప్పుడు రష్యా అనేది వన్ ఆఫ్ ది ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్ కంట్రీ. ప్రపంచంలో ఉన్న 4 సూపర్ పవర్ కంట్రీల్లో అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఈ 4 దేశాల్లో ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్ అనే తలనొప్పి లేకపోతే అది గత 3 సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ అన్ని రంగాల్లోనూ కుంటుపడుతూ పోతుంది. గతంలో కూడా అంతర్యుద్ధాలతో ఇబ్బంది పడుతూ ఉంది. అంటే రష్యాకి ఉక్రెయిన్ అనే తలనొప్పి ఉండాలి.
భారతదేశానికి పాకిస్తాన్ లాగా. మరి ఇదే అమెరికా పాకిస్తాన్ను ఈ కొంతవరకు ఎగదోసింది కదా, తలనొప్పుగా మార్చింది కదా. ఎప్పుడైతే ట్విన్ టవర్స్ కూలాయో చేతులు దులుపుకొని దండం పెట్టి పక్కకు పోయి ఇప్పుడు అదే పాత్రని చైనా పోషిస్తుంది. అంటే ఏంటి, ఎదుగుతున్న దేశాలకు కానీ ఎదుగుబోతున్న దేశాలకు కానీ ఏదో ఒక తలకాయ నొప్పులు పెట్టాలి, పెద్దన్న పాత్రను తన చేతుల్లో ఉంచుకోవాలనే అమెరికా తాలూకా దుష్ట ఆలోచనతో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనకి చైనా నుంచి మనకు సరిహద్దు తగాదాలు. ఇప్పుడు మనం ఒక ఇండియానే ఉదాహరణగా తీసుకున్నామంటే, భారతదేశానికి పాకిస్తాన్ అనే తలకాయ నొప్పి లేకపోతే ఈ అమెరికాని ఎప్పుడో తలదన్నేది. ఇప్పుడిప్పుడే ఈ 11 సంవత్సరాల్లో ఇప్పుడిప్పుడే ఈ ర్యాంకింగ్స్ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు 4వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగిందని ర్యాంకింగ్లు కూడా వస్తున్నాయి. చైనా జపాన్ కూడా వెనక్కి నెట్టి భారత్ ముందుకు పోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఈ సూపర్ పవర్ కంట్రీలు అయినటువంటి అమెరికా, అదే విధంగా చైనా, ఇటువంటి ఈ దేశాలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఒక దేశాలని వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని క్రియేట్ చేయడం కోసం అని జరుగుతున్న వ్యూహాలు ఇవన్నీ. ఇప్పుడు 2 దేశాల సమస్యలు అంటే అవి ఏదో రకంగా తీరిపోతాయి. ఇక్కడ ఏదైనా మీరు సాధారణంగా చూడండి, 2 పార్టీల మధ్య యుద్ధం జరిగింది అంటే అది యుద్ధం అంటే యుద్ధం అనే కాదు, ఏదైనా వివాదం వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక మీడియేటర్ ఉంటాడు. ఆ మీడియేటర్ నచ్చినట్టుగా చేస్తాడు. ఆ మీడియేటర్ నచ్చితేనే ఆ వివాదం పరిష్కారం అవుతుంది. ఇక్కడ మీడియేటర్లు ఎవరు? పెద్దన్న పాత్ర పోషిస్తున్నవారు. ఆ పెద్దన్న పాత్ర అనే ఆ హోదాని దక్కించుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు, అలాగే సామ్రాజ్యవాదం. ఇప్పుడు అమెరికా, చైనా ముఖ్యంగా తీసుకున్నామంటే వాళ్ళు ఆర్థికంగా వేరే రకాలుగా తమ కింద దేశాలకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని తమ బానిసలుగా చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటున్నారు. ఇటువంటి యుద్ధ సమయాల్లో వాళ్ళని బానిసలుగా చేస్తూ వాళ్ళ మీద బాంబు వేయండి అంటే వీళ్ళు బాంబు వేయాలి, లేదు అంటే నీకు ఇచ్చాము, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. ఇటువంటి బ్లాక్ మెయిల్ అంతర్జాతీయ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి రాజ్యాధికారాన్ని, ఎవరి తాలూకా సావర్నిటీని కూడా ప్రశ్నించే సమస్య లేదు. ఇప్పుడు మీరు ప్రస్తుత పరిణామాలు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మాక్సిమం ఇటువంటి పరిస్థితులే దాపురించి ఉన్నాయి. ఇప్పుడు మీరు 193 UN కంట్రీస్ తీసుకుంటే అందులో 6 నుంచి సుమారు 10 దేశాలు మినహాయిస్తే ఖచ్చితంగా మిగిలిన అన్ని దేశాలు 3వ ప్రపంచ యుద్ధం అంటూ సంభవించినట్లయితే అన్ని ఖచ్చితంగా పాల్గొనాల్సి వస్తాయి. అటువంటి పరిస్థితులు దాపురించి ఉన్నాయి. ఎందుకంటే ఒకరి కింద ఒకరు మోచేతి నీళ్లు తాగుతూ బానిస రాజ్యాలుగా మారిపోయాయి. ఆ రకంగా మారుస్తున్నారు ఈ సూపర్ పవర్ కంట్రీస్. ఈ క్రమంలో వాళ్ళ తాలూకా సామ్రాజ్యవాదాన్ని విస్తరింప చేసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పవర్ తాలూకా ర్యాంకింగ్ కాపాడుకోవడానికి ఈ దేశాలు వాళ్ళు ఇప్పుడు మొన్న సింధూర్ తర్వాతే తెలిసింది ఎలా జరుగుతుందో ఈ వెపన్ బిజినెస్ అనేది, ఆయుధ వ్యాపారం అనేది ఈ పెద్ద పెద్ద కంట్రీలకి అదొక వ్యాపారం అయిపోయింది. ఈ అగ్రికల్చరల్ తర్వాత ఇండస్ట్రీస్, సైన్స్ అండ్ టెక్నాలజీని పక్కన పెట్టి ఇదేదో లాభసాటి వ్యాపారంగా ఉందని అందరూ ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. ఇటువంటి తరుణంలో 3వ ప్రపంచ యుద్ధాన్ని మనం ఆపాలి అంటే ఆగేదా? ఆగాలి అంటే ఫస్ట్ ఈ సామ్రాజ్యవాద ధోరణులు వెనక్కి తీసుకోవాలి. ప్రపంచం పీస్ఫుల్ గా ఉండాలి. మానవులందరూ సహృద్భావంతో ప్రతి ప్రపంచ దేశాలన్నీ సఖ్యతో మెలగాలి అన్న థాట్ ఎప్పుడైతే ఈ అగ్రరాజ్యాలకు వస్తుందో అంతవరకు యుద్ధాలు అనేది ముగింపు అనేది ఉండదు. ఇప్పుడు మీరు తీసుకోండి, ఈ ప్రతి దేశంలో అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇండోపాక్ మీరు చూసారు, పాకిస్తాన్ మన యుద్ధం, పాకిస్తాన్ మీద మన భారతదేశం సింధూర్ అటాక్ ఎందుకు చేయాల్సి వచ్చింది? పాకిస్తాన్ తన చేతులారా చేయలేదే. పాకిస్తాన్ వెనకాతలో ఉన్న దుష్టశక్తి చైనా చేయించింది. చైనాకి ఏంటి సరదా అంటే భారతదేశం ఎదగకూడదు, భారతదేశానికి ఒక తలకాయ నొప్పి ఉండాలి, పాకిస్తాన్ అనేది ఉండాలి. మీరు చూసారు పహల్గాం దాడుల వెనక హస్తం ప్రపంచాన్ని అందరికీ తెలిసింది చైనా హస్తమే ఉంది కదా, కాదనలేము కదా. ఇప్పుడు చైనాకి పహల్గాంకి సంబంధం ఏంటి? చైనా డైరెక్ట్ గా భారత్ మీద అటాక్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇలాగే ఈ సూపర్ పవర్ కోసం అని, అభివృద్ధి కోసం అని చెప్పి చిన్న చిన్న దేశాలను ఇబ్బంది పెడుతూ, చిన్న చిన్న దేశాల్లో అంతర్గతంగా ఏంటి అక్కడ మతపరమైన, రాజకీయపరమైన, ఆర్థిక పరమైన, తర్వాత అక్కడికి సంబంధించిన వ్యాపార సంబంధమైనటువంటి క్లాసెస్ తీసుకొచ్చి
కన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చి ఆ దేశాలు సర్వనాశనం అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడు మెక్సికో కానీ, హైతీ కానీ, ఇథియోపియా కానీ, మయన్మార్ కానీ, కాంగో కానీ, సూడాన్ కానీ, ఇవన్నీ దేశాలు తీసుకున్నారనుకోండి, ఇక్కడ అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండో పాక్ యుద్ధం జరుగుతుంది, పాలస్తీన్ ఇజ్రాయెల్ జరుగుతుంది, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా జరుగుతుంది. ఇటువంటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ పోతూ ఉన్నాయి. దీన్ని ఎవరు అడ్డుకుంటారు? అడ్డుకోవాల్సిన అంగాలన్నీ, ఇన్స్టిట్యూషన్స్ అన్ని అమెరికా చేతుల్లో ఉన్నాయి. అమెరికా ఎవరితో యుద్ధం చేయడు, ఎవరికి ఒక బాంబు ఇస్తాడు, ఒక బుల్లెట్ కాల్చడు, అందరి చేత కాల్పిస్తూ ఉంటాడు. అందరూ సర్వనాశనం అయితే ఈయన ఒకడే నిలబెడతాడు, ఒకడే నిలవాలి. ఇప్పుడు ఖచ్చితంగా అమెరికా, ఈ సూపర్ పవర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యూహాలను తెలుసుకున్న, ఈ వీటో కంట్రీస్ వాళ్ళకు వ్యూహాలను తెలుసుకున్న కొన్ని దేశాలు బుద్ధి తెచ్చుకొని వాళ్ళకు దూరంగా ఉంటూ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ, తక్కువ దేశాలు ఏంటి మహా అయితే ఒక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇలాంటివి కొన్ని, ఉరుగ్వే, తర్వాత ఐస్లాండ్, ఇలాంటి కొన్ని దేశాలు మాత్రమే తటస్థంగా ఉంటూ మీరు ఎలా పోతారో మాకు అనవసరం, మేము అందరితోటి సౌహృదంగా ఉంటాము, మా వ్యాపారాలు మేము చేసుకుంటామని క్లీన్ గా ఉంటూ ఉన్నాయి. మరి మిగతా దేశాలన్నీ ఈ రోజు థర్డ్ వరల్డ్ వార్ అంటూ వచ్చింది అంటే అది యుద్ధం కాదు, విధ్వంసం. మీరు ఒక్క నిమిషం, హిరోషిమా నాగసాకి విషయం తీసుకుంటే నాకు అది ఏ పవర్, నేను ఒక యూనిట్ లో చెప్తున్నాను. ఆ రోజుల్లో వాడిన ఆ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో, లిటిల్ మ్యాన్, బిగ్ బాయ్, ఇవి రెండు కూడా 2 యూనిట్లకు సంబంధించినవి అయితే ప్రస్తుతం అవి 20 యూనిట్లకు వెళ్ళాయి. అవి ఎంత విస్తృతమైన దూరానికైనా వెళ్తూ ఒక బాంబు కానీ అది ఎక్స్ప్లోజ్ అయింది అంటే సుమారు 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు సర్వనాశనం అయిపోతుంది, నామరూపం లేకుండా పోతూ వస్తుంది. మరి ఇటువంటి